అందరికీ నేను ఈరోజు సొరకాయ పప్పు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలామంది సొరకాయ పప్పు తినరు కదా. నేను చెప్పే మెథడ్లో చేస్తే చాలా బాగా తింటారు. సొరకాయ చాలా మంచిది, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకసారి ట్రై చేయండి. పక్కా కొలతలతో మీకు సొరకాయ పప్పు చూపెడతాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక గ్లాస్ కందిపప్పు. దీన్ని బాగా కడుక్కొని దీనికి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను కందిపప్పును కడుక్కున్నానండి. కడిగిన తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అండ్ చిన్న సొరకాయ ముక్క పీల్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఒక గ్లాస్ కందిపప్పుకి చూడండి కొంచెం మీడియంగా తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకున్నా కూడా సొరకాయ వాసన వచ్చి పిల్లలు తినరు. చూడండి, కొంచెం మీడియంది. చిన్న గ్లాస్ 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు. నేను మళ్ళీ మొత్తం మీకు ప్రాసెస్ చూపెడతాను ఎలా అనేది. చూడండి ఇప్పుడు అన్నీ మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. లేకుంటే సొరకాయ పప్పు కుదరడం అనేది కూడా చాలా కష్టము. చూడండి, ఇదిగో నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. చాలామంది చింతపండు నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకుంటారు. నేనైతే చింతపండు ఎక్కువ తినం, చింతపండు పులుపు. చూడండి ఇంతే. దీన్ని ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ ఇవ్వడమే, అంతే. చూడండి, ఇప్పుడు సొరకాయ పప్పు 5 విజిల్స్ తర్వాత ఇలా అయింది. ఎప్పుడైనా సొరకాయ పప్పు కొంచెం ఉడకాలండి. ఉడికితేనే మనకు మామిడికాయ పప్పు లాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. చూడండి, నేను కొంచెం బాండీలో నూనె వేసాను. నూనె కాగగానే దీంట్లో మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ యాడ్ చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి వేస్తే దీనికి అంత బాగుండదు. సొరకాయ పప్పుకి అయితే వెల్లుల్లి అంత బాగుండదు. అంతే అండి. అయిన తర్వాత మనం పప్పుని దీంట్లోకి వేసుకోవడమే. ఫ్రై అయింది కదా, బాగా ఇది కాగిన తర్వాత, వేగిన తర్వాత మినప్పప్పు ఈ పప్పుని మనం వేసుకోవడమే, అంతే. ఇప్పుడు చూడండి, పప్పు బాగా ఉడుకుతుంది కదా. దీన్ని నేను కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, అంతే అయిపోతుంది పప్పు. చూడండి, నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. దీనికి మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తే అంతే. సొరకాయ పప్పు ఈజీ. చూడండి, కారం యాడ్ చేసుకోవడం. కారం మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది, అంతే. సొరకాయ పప్పు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం, అంతే. సొరకాయ పప్పు రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మామిడికాయ పప్పు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే సొరకాయ పప్పు కొంచెం మెత్తగా ఉడకాలి. టమోటాలు కానీ ముక్కలు ఉండకూడదు. చూడండి ఎంత బాగుందో. మన క్యాటరింగ్ పప్పు కంటే కూడా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ట్రై చేయండి మీరు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని బాగా కొంచెం ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర కూడా మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు, అంతే. చూడండి, సొరకాయ పప్పు చాలా కష్టం అండి కుదరడము. ఎందుకంటే సొరకాయ పప్పు టమోటా పప్పులాగా ఈజీగా కుదరదు, అంతే. బాయ్.